కర్నూలు జిల్లాకు చెందిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఆయన దర్శనార్థం వచ్చేవారు. ప్రతి ఏటా శివరాత్రిని పురస్కరించుకొని ఆయన నోటి నుంచి శివలింగాన్ని తీసేవారు. సాయినామ జపంతో సాక్షాత్తు సాయిబాబా కృపగా ఆయన లింగాన్ని ప్రత్యక్షంగా తీయటం అనేక మందిని ఆశ్చర్యానికి, ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేసేది. ఈ సంఘటనలు మహిమగా బాలసాయిబాబా సాధన ఫలితంగా భక్తులు భావించేవారు. స్థానిక భక్తులే కాకుండా విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య మరింత అధికమని చెప్పాలి. తనను కలిసేందుకు వచ్చే భక్తుల కోసం ఆశ్రమంలో అన్ని ఏర్పాట్లు చేసేవారు. శివరాత్రి లింగోద్భావ కార్యక్రమాన్ని చిత్రీకరించుకొని తమ దేశాలకు తిరిగి వెళ్లేవారు విదేశీ భక్తులు. కొంతమంది ఈ లింగోద్భావాన్ని బూటకంగా, మాయగా విమర్శించిన భక్తిభావంతో పాటు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగారు బాలసాయిబాబా. కర్నూలు నగరంలో ఆశ్రమంతో పాటు పాఠశాల, అనాథాశ్రమ, హాస్పిటళ్లను నెలకొల్పారు. హైదరాబాద్ కొండాపూర్లో కూడా ట్రస్టు ఆధ్వర్యంలో ఆశ్రమాన్ని నిర్మించారు. అయితే బాబా మృతి తర్వాత ట్రస్టు ఆస్తుల విషయంలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా కొండాపూర్లోని ట్రస్టుకు చెందిన 42.03 ఎకరాల భూములు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈ భూములను ప్రైవేటు సంస్థ భూపతి ఎస్టేట్స్కి అప్పగించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనపై తీవ్ర వివాదం రేగింది. 2024లో తమ్మనాబోయిన సంతోష్ కుమార్తో పాటు మరో 4 హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఈ భూముల విలువ 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేశారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ దేవాదాయ శాఖ తరపున కమిషనర్ కె రామచంద్ర మోహన్ కౌంటర్ దాఖలు చేశారు. బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ 1990లో కర్నూలులో రిజిస్టర్ అయిందని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా కొండాపూర్లోని సర్వే నంబర్లు 105 నుంచి 108 వరకు మొత్తం 42.3 ఎకరాలను క్రమబద్ధీకరిస్తూ 2005లో జీవో జారీ అయిందని కౌంటర్లో స్పష్టం చేశారు. ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకూడదని, అందుకు వీల్లేదని ఏపీ దేవాదాయ శాఖ తేల్చి చెప్పింది. ఇక ఈ ట్రస్ట్ తెలంగాణ దేవాదాయ చట్టం కింద కాకుండా ఏపీ దేవాదాయ చట్టం పరిధిలోనే రిజిస్టర్ అయిందని కౌంటర్లో పేర్కొన్నారు. కాబట్టి భూముల నిర్వహణ, పరిపాలన బాధ్యత పూర్తిగా ఏపీ దేవాదాయ శాఖదేనని స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతి లేకుండా దేవాదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించరాదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని ఉల్లంఘిస్తూ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించిందని ఆరోపించారు. ఇక ఈ విషయంలో భక్తి శ్రద్ధలతో మతాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తూ దేవుని మార్గంలో నడిపిస్తూ శాంతిని నెలకొల్పాలన్న ఒక ఉద్దేశంతో కర్నూలు పట్టణం ముందు నివసిస్తున్నటువంటి కీర్తిశేషులు బాలసాయిబాబు గారు ఎంతగానో శ్రమించి ప్రజల అభ్యున్నతి కోసం పనిచేశారు. అలాంటి వ్యక్తి ఉమ్మడి రాయలసీమలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలోని కొండాపురంలో కూడా కొన్ని స్థలాలు కొనడం జరిగింది. ఆయన మరణానంతరము ఎవరు లేరు అనే ఉద్దేశంతో రాష్ట్రం విడిపోవటము, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ట్రస్టు యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకోవటము ఉంటామని చెప్పడం దుర్మార్గమైన విషయము. ఇది ఎప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులను రాయలసీమ అభివృద్ధికే కేటాయించాలా. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పనిచేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తుల కోసము, సమాజంలో అభివృద్ధి కోసము ఆ ఆస్తులను అమ్మి ఏదైతే 48 ఎకరాలు అయితే ఉన్నదో ఆ 48 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారానే ఆ యొక్క సంపదను రాయలసీమలో అభివృద్ధి కోసమే దాన్ని ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ఉన్నటువంటి సీఎం గారు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా సంస్థలు కావచ్చు, దాన్ని ఆక్యుపై చేయడం అనే దాన్ని భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉంది. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అత్యున్నతంగా ఉన్నది అంటే భారత రాజ్యాంగం. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడడంలో భాగంగానే, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయంలో భాగంగానే ఈ ట్రస్ట్ యొక్క ఆస్తులను కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి అనుకూలించాలి. ఇక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలనలో అక్కడ అమ్మిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటన్నిటినీ ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపించేందుకు వాటిని వినియోగించుకోవాలి తప్ప వాళ్ళు కాదు కూడదని మేకపోతూ గంభీరంతో చేయాలని చూస్తే రాయలసీమ ప్రజలు చూసి ఊరితో కూర్చునే విషయం అయితే కాదు అని మేము తెలియజేస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ ఫైల్ చేయకపోతే ఒక్కో పిటిషన్కు 5,000 చొప్పున తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీకి జరిమానా చెల్లించాలని చెప్పి కోర్టు ఆఖరు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడం గమనార్హం. ఏపీ మాత్రం ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ట్రస్ట్ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేసే హక్కు తెలంగాణకి లేదని వాదించింది.
తెలంగాణ ఇచ్చిన ఆదేశాల్లో కూడా ఇదే విషయం స్పష్టంగా ఉందని పేర్కొంది. హైకోర్టు అనుమతి లేకుండా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను క్రమబద్ధీకరించరాదని పేర్కొన్నది. బాలసాయిబాబా అనే ఒక బాబా గారు కర్నూలులో జన్మించారు. ఆయన పేరు మీదనే అనేక వందల ఎకరాల ఆస్తులు కర్నూలు, అదేవిధంగా అనంతపూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యంగా తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా ఆస్తులు కొనుగోలు చేయాలి. ఆయన ఆస్తుల ద్వారానే ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందించారు. ముఖ్యంగా మహిళలకు కానీ ఇతర అనాథ సేవాశ్రమాలు, శాంతియుత సందేశాలకు, సమావేశాలకు, ఇదన్నిటికీ ఆ ట్రస్ట్ ద్వారా ఆ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగిస్తుంది. అయితే గత 2 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం బాలసాయిబాబా ఆస్తికి సంబంధించిన ఒక వ్యవహారాన్ని, ఈ ఆస్తులు హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాయి, ఈ ఆస్తులు మావేనని చెప్పడం జరిగింది. అయితే బాలసాయిబాబా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొనుగోలు చేసిన ఆస్తి అంటే అది కేవలం ఒక తెలంగాణ ప్రభుత్వానికి కాకపోతే లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించినది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చాలా సేవలు చేశారు. అందులో భాగంగానే అక్కడున్న ఆస్తులను కానీ అక్కడ ఆశ్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఆ సేవలు చేసిన ఆస్తులని అమ్మకానికి అంటే ఒక నిర్మాణ సంస్థకు అప్పచెప్పి కోట్ల రూపాయలకు అమ్మాలనే ప్రయత్నం చేస్తుంది. అది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆస్తి అది. బాలసాయిబాబా ముఖ్యంగా రాయలసీమ వాసులకు సుపరిచితుడు, అత్యంత దగ్గరైన వ్యక్తి. మరి అటువంటి ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాల్సిన పరిస్థితి ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ బాలసాయిబాబా ట్రస్ట్ ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నడుస్తున్న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆ ఆస్తులు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకి చెందుతాయి. తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ ఆస్తులపైన ఎవరైనా ఎటువంటి విషయాలు ఎవరైనా మాట్లాడితే కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వం పైన ఇంత ఉంది. రానున్న రోజుల్లో బాలసాయిబాబా ఆస్తులను కాపాడి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ ఆస్తులను ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మవలసి వస్తే ఆ ఆస్తులను అమ్మి ఇక్కడ ఏదైనా పెట్టుబడులు అయితే ఆయన పేరు మీద ఏదైనా పరిశ్రమలు కానీ ఇంకోటి ఏమైనా సంస్థలు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేస్తుంది. మొత్తం మీద బాలసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆస్తులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లకుండా రాయలసీమ ప్రజలకు సేవా కార్యక్రమాలకు ఉపయోగపడేలాగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా వాసులు కోరుతున్నారు.